దేవుని అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మరలా మీ దేవుని సన్నిధిలో కలుసుకోవడానికి మీ అందరినీ ఇచ్చిన ఇటు గొప్ప సమయాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ లైవ్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈ లైవ్ను వీక్షించడమే కాకుండా తెలియని వారికి మీరు ఈ లైవ్ని షేర్ చేయండి. అంతేకాకుండా ఈ జేసీపీ మినిస్ట్రీ ఫేస్బుక్ లైవ్ను అంతేకాకుండా యూట్యూబ్లో జేసీపీ మినిస్ట్రీ ఆలూరు యూట్యూబ్ను కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అనేకులకు మీరు షేర్ చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థనతో ఈ లైవ్ను ప్రారంభించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మీరు ఎక్కడ ఉన్నా కూడా మీ ఈ ప్రార్థనలో మీరు పాల్గొనాలని ఆశపడుతూ ఉన్నాను. కళ్ళను మూసుకున్నట్టయితే మనం అందరం కలిసి ఏకీభవించి మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి. సర్వాధికారి సర్వ సృష్టికర్తమైన మా దేవ, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం అయా. ఈ దినమున తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి నేను స్తుతించడానికి మీరిచ్చిన ఇటు సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ దినమును, ఈ క్షణమును, ఈ గడియను చూడలేక యేసయ్యా ఎందరో భూగర్భమందు దాచబడి ఉంటున్నారు. అయితే తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఇటు సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా. ఈ లైవ్ను మేము ప్రారంభిస్తూ ఉన్నాము తండ్రి. ఈ కార్యక్రమం అంతటిలో, ఈ ప్రార్థన అంతటిలో మీరు ఉండండి, నడిపించండి తండ్రి. పాటల యందు తండ్రి, ప్రార్థన యందు, వాక్యము నీ దాసులు విప్పి చెప్పుచున్న వాక్యం యందు కూడా మీరు ఉండండి తండ్రి. ఏ వాక్యాన్ని అయితే విప్పి చెబుతూ ఉంటాడో తండ్రి, అనేకులు వింటున్న ప్రతి ఒక్కరికి తండ్రి వారికి ఆశీర్వాదకరంగా ఉండును కాకని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి హృదయాల్లో, వారి జీవితాలను మార్చే వాక్యముగా, వారి జీవితాల్లో నాటబడే వాక్యముగా అది ఉండే కృపను మీరు దయచేయండి యేసయ్యా. నీ దాసుని కూడా మీరు సిలువ చరణ మరుగుపరుచుకోమని వేడుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా తండ్రి ఆరాధన చేస్తున్న ప్రతి తండ్రి నీ దాసురాల్ని కూడా నీ చేతులకు అప్పచెప్చు ఉన్నాం తండ్రి. ప్రతి హృదయాన్ని తట్టే విధంగా ఉండే కృపను మీరు దయచేయండి. ప్రతి ఒక్కరిని మీరు తాకండి, ప్రతి ఒక్కరితో మీరు ఉండండి తండ్రి. అయా, ఈ లైవ్లో మీరుండి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిది. మన మధ్యలో ఉన్న దేవుని దాసురాలు సుసన్న గారు వచ్చి ఒక పాట పాడుతూ దేవుని నామాన్ని ఘనపరచవలసిందిగా కోరుచున్నాను. రండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాట పాడుతూ దేవుని నామాన్ని ఘనపరచుదాం. ఏమి ఇవ్వగలనయ్యా నా యేసయ్యా అని పాట పాడుతూ దేవుని నామాన్ని ఘనపరచుదాం. ఏమి ఇవ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై. ఏమి ఇవ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై. నిన్ను
దేవుని దాసురాలకి వందనాలు చెల్లిస్తున్నాం. చక్కటి పాట పాడి దేవుని నామాన్ని గణపరిచి ఉంటున్నది. చిన్నగా మనము దేవుని సన్నిధిలో ఆరాధనలోనికి మనం వెళ్ళిపోదాం. చిన్న పాటను పాడుతూ దేవుని నామాన్ని గణపరచుదాం. నిన్నే నమ్ముకున్నానయ్యా అనే పాట పాడుతూ దేవుని నామాన్ని గణపరచుదాం. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను విడిపోవోకయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా. నాతో కలిసి అందరూ కూడా పాడాలి. నన్ను విడిపోవోకయ్యా, నీవు లేకనే బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను విడిపోవోకయ్యా. నిన్నే నీవు చేస్తున్న ప్రతి దానిని ఆయన చూస్తూ ఉన్న దేవుడు అంటున్నాడు. జీవము కలిగిన దేవునిని నువ్వు స్తుతిస్తూ ఉన్నావు కనుక నీవున్న చోటునే ఆయనను స్తుతించు. యేసయ్యా, నిన్నే నేను నమ్ముకున్నానయ్యా, అయ్యా నన్ను విడిచి నువ్వు ఎన్నడూ కూడా వెళ్ళకయ్యా అని నువ్వు దేవుని సన్నిధిలో అడగగలుగుతావా? హల్లెలూయా, హల్లెలూయా, నీకు స్తోత్రాలు. స్తుతించు. నీవు నోరు తెరిచి ఆయనను నీవు మహిమపరచాలి, నీవు స్తుతించాలి. అప్పుడే ఆయన స్తుతులకు పాత్రుడై ఉంటున్నాడు కనుక నీవు ఏమిచ్చి ఆయన రుణమును తీర్చలేవు. నీకు చేస్తున్న ప్రతి మేలును, నీకు చేస్తున్న ప్రతి దాని నుండి నిన్ను విడిపిస్తూ వస్తూ ఉన్నాడు. శ్రమ నుండి, నీ దుఃఖము నుండి, నీకున్న కష్టము నుండి, నీకున్న వ్యాధి నుండి ఆయన విడిపిస్తూ ఉన్నాడు కనుక నీవేమిచ్చి ఆయనకు నువ్వు రుణమును తీర్చలేవు. నీవేమి చేసినా కూడా ఆయన రుణమును తీర్చలేవు కనుక కేవలము నీవు ఆయనను స్తుతించగలుగుతావా? మనస్ఫూర్తిగా ఆయనను నువ్వు స్తుతించగలుగుతావా? హల్లెలూయా, హల్లెలూయా, నీకు స్తోత్రాలు యేసయ్యా. అయ్యా, నీవు నా జీవితంలో చేసిన మేళ్ళకై నీకు వందనాలు. నీవు నోరు తెరిచి ఆయన చేసిన మేళ్ళను నువ్వు తలస్తూ ఆయనను స్తుతించగలుగుతావా? యేసయ్యా, అయ్యా నీకు స్తోత్రాలు. యేసయ్యా, నీకు స్తోత్రాలు. అయ్యా, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నన్ను ఆదరించిన దేవా నీకు వందనాలు తండ్రి. అయ్యా, నేను దుఃఖంలో ఉన్నప్పుడు నన్ను ఓదార్చిన యేసయ్యా నీకు స్తోత్రాలు. నీకు స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను దేవా. అయ్యా, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రియ తల్లి. సహోదరుడా, సహోదరి, నీవు దేవుని సన్నిధిలో ఉన్నావు. ఎక్కడ ఉన్నా కూడా ఆయన సన్నిధి నీతో ఉండి ఉంటున్నది కనుక ఆయనను స్తుతించు. ఆయన ఈ దినాన నీతో నాతో ఆయన మాట్లాడబోతూ ఉన్నాడు. ఆయన దేవుని దాసులతో ఆయన మాట్లాడబోతూ ఉన్నాడు. నీవు ప్రార్థన చేయగలుగుతావా? యేసయ్యా, నీ దాసుడు చెప్పే వాక్యము నా కొరికి వచ్చును గాక నువ్వు అడగగలుగుతావు. సిద్ధపడతావా? ఆయన వాక్యాన్ని వినుట కొరకై, ఆయన వాక్కును నువ్వు నేర్చుకున్నట్టుకై నువ్వు సిద్ధపడతావా? దేవుని సన్నిధిలో ఉన్న నీవు ఒక్క నిమిషము నిన్ను నీవు ఆయనకు సమర్పించుకో.
నిన్ను నీవు ఆయనకు సమర్పించు. అప్పుడే ప్రతిదీ కూడా ఆయన నీకు చేయగలుగుతాడు. అప్పుడే నీ జీవితంలో విజయాన్ని నువ్వు సాధించగలుగుతావు. హల్లెలూయా. నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు యేసయ్యా, నీకు వందనాలు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో మనము ఒక నిర్ణయాన్నితో మనము దేవుణ్ణి అడుగుదాం. యేసయ్యా, ఈ దినాన నేను వినబోయే వాక్యము అది నా జీవితాన్ని మార్చాలి. నేను ఏదైనా నా జీవితంలో అది చేయలేకపోతూ ఉన్నానేమో, అది నాకు నీవు నేర్పించు, నాతో నీవు సూటిగా మాట్లాడు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు. యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇచ్చిన ఆరాధనలో మీరు ఉన్నందుకు నీకు వందనాలు తండ్రి. యేసయ్యా, నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఈ ఆరాధన అంతటిలో మీరున్నందుకు నీకు స్తోత్రాలు. అంతేకాకుండా తండ్రి, ముందున్న సమయాన్ని కూడా నీ చేతులకు అప్పచెప్పుచూ ఉన్నాం. నీ దాసులు వాక్యాన్ని విప్పి చెప్పుచుండవు తండ్రి. ప్రతి ఒక్క హృదయం తండ్రి వినడానికి సహాయాన్ని చేయండి తండ్రి. వినగలిగే మనస్సును వారికి ఇవ్వండి తండ్రి. సాతాను ఎలాంటి ఆటంకాలు చేయకుండా తండ్రి ప్రతి ఒక్కరితో మీరు ఉండండి తండ్రి. ఈ లైవ్లు చూస్తూ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాలను మీరు కదిలించండి తండ్రి. వారి కుటుంబాలకు దీవెనకరంగా ఉండునుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరేమిటి దర్శించండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. దేవుని దాసులు వాక్యానికి సిద్ధంగా ఉంటున్నారు. సమయంని వృధా చేయకుండా దేవుని దాసులను ఆహ్వానిస్తూ ఉన్నాను. పడిగిల్లో సేవ చేస్తున్న రెవరెండ్ సియోన్ కుమార్ గారు వచ్చి దేవుని వాక్యాన్ని అందించవలసిందిగా కోరుచున్నాను. మన మధ్యలో ఉంటున్నాడు. అనేక చోట్ల దేవుని దాసులను వాడుకుంటూ ఉంటున్నాడు కనుక దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం విందాం. ఎక్కడ ఉన్నా నీవు ఒక చోటున కూర్చొని ఈ లైవ్ని వీక్షిస్తూ నీ హృదయపూర్వకంగా ఈ మాటలను వింటూ నీ జీవితంలో ఏదైనా ఆ లోటు ఉన్నట్టయితే దేవుడు ఆ లోటును ఆయన తీసివేయబోతున్నాడు ఈ వాక్యం ద్వారా. కనుక నీ హృదయాన్ని మనస్సును ఒక చోటున పెట్టుకొని దేవుని వాక్యాన్ని వినవలసిందిగా కోరుచూ ఉన్నాను. రండి, దేవుని దాసులను ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరిట మరలా ఒకసారి మీకు ఆహ్వానిస్తూ ఉన్నాం. జేసీపీ మినిస్ట్రీస్ ఆలూరు నందు ఈ యొక్క ఫేస్బుక్ యూట్యూబ్ నందు మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. ఎవరైనా ఈ గ్రూప్లో లేనట్లయితే దయచేసి మీ వాట్సాప్ గ్రూప్లో కూడా దీన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. మీకు మేము దేవుని చిత్తమైతే త్వరలో లింక్ ఇందులో ప్రొవైడ్ చేస్తాం. అంతేకాకుండా దైవజనులు మన ఆత్మీయ తండ్రి బిషప్ శద్రకయ్య గారు దీన్ని ప్రారంభించి ఉంటున్నారు కనుక మనమందరము కూడా దీన్ని ముందుకు కొనసాగించడానికి దేవుడు కృప చూపాలని మీరందరూ కూడా ప్రార్థించండి. ఈ లైవ్ ద్వారా అనేక మంది కామెంట్ చేస్తూ ఉన్నారు, మంచి వాక్యము మంచి ప్రార్థన ఆరాధన జరిపిస్తున్నారు అని. నిజమే. కనుక మీరు కూడా మేము ఎప్పుడైతే ఈ లైవ్ను ప్రారంభిస్తున్నామో మీరు కూడా వీలైనంత మట్టుకు మీరందరూ కలిసి కుటుంబముతో కూర్చొని ఈ లైవ్ ద్వారా మీరు కూడా మాతో కలిసి ప్రభుని ఆరాధించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నా. ఏది ఏమైనా దేవుడు నాకు ఇచ్చిన యొక్క ధన్యతను బట్టి దేవునికి స్తోత్రం. ఈ సమయం ముందు దేవుని యొక్క వాక్యమును కొన్ని నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఈరోజు వాక్య ధ్యానము నిమిత్తమై హబక్కూకు రాసినటువంటి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథములను తెరుచుకోనండి. హబక్కూకు రాసినటువంటి గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం. యెహోవా
నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకొనుము. చిన్న ప్రార్థన, అందరం తల్లి వంచుగా ప్రార్థిద్దాం. ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లుగా మనం ప్రార్థిద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైనటువంటి మా దేవ, నీ నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మరలా మేమందరం ఒకసారి దేవుని సముఖమున కూడి నేను స్తుతించడానికి నీవు మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు స్తోత్రం. ఎందుకనగా ప్రభువా, నీ చిత్తములో ఉన్నటువంటి విధానమును తెలుసుకున్నటకు నీ వాక్యమే మాకు ఆధారమై ఉన్నది. నీ యందు మేము ప్రార్థిస్తుండగా మాతో మాట్లాడుతున్న దేవుడు కనుక నీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించండి. ఈ ఉదయకాలము మా ఆత్మీయ జీవితానికి కావలసిన వర్తమానము మీరు నీ దాసుని యొక్క అంతరంగంలో నుండి మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రియ సంగమ, పరిశుద్ధ గ్రంథములో హబక్కూకు రాసినటువంటి గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనమును మనం శ్రద్ధగా చదివినట్లయితే దేవుని యొక్క వాక్యం ప్రవక్త అయినటువంటి హబక్కూకు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. హబక్కూకు దేవుని ప్రవక్తగా నియమించబడి దేవుని ప్రజల కొరకు, అనగా యూదా ప్రజల కొరకు, అంతేకాకుండా దేవుని యొక్క లేఖనాలు మనం చదివితే అనేక మంది ప్రజల కొరకు మారుమనసు నిమిత్తం, పశ్చాత్తాప నిమిత్తం దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క వాక్కును ప్రకటించడానికి దేవుడు ప్రత్యేకంగా హబక్కూకును ఏర్పాటు చేసుకున్నాడు. హబక్కూకు మంచి ప్రార్థనా పరుడు. హబక్కూకు దేవునికి నమ్మకముగా జీవిస్తున్నటువంటి వ్యక్తి, జీవించిన వ్యక్తి. హబక్కూకు గ్రంథములో కేవలము మీరు చూసినట్లయితే 3 అధ్యాయాలు మాత్రమే ఉంటాయి. చాలా చిన్న పుస్తకం, కానీ ఇందులో ఉన్నటువంటి అంశాలు, లేకపోతే ఇందులో ఉన్న ప్రతి మాట కూడా చాలా బలమైనదిగా మనము గమనిస్తూ ఉంటాం. ఎక్కువగా హబక్కూకు ప్రార్థన చేసినటువంటి సందర్భాలు మాత్రమే ఇందులో రాయబడ్డాయి. ప్రార్థించినప్పుడు దేవుడు సమాధానం ఇవ్వటం, ప్రార్థించినప్పుడు దేవుడు సమాధానం ఇవ్వటం అనే సంగతులు ఇందులో మనకు కనబడతా ఉంటాయి. అయితే ఈ దినమున దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచనను బట్టి, పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులో ఉంచినటువంటి తలంపును బట్టి నేను హబక్కూకుతో దేవుడు మాట్లాడినటువంటి సందర్భాన్ని బట్టి ఈరోజు నా అంశం దేవుని సేవకులముగా, దేవుని ప్రజలముగా, దేవుని బిడ్డలముగా దేవుని కార్యములను చేస్తాడు. అయితే దేవుని కార్యాలు నూతన పరచబడినప్పుడు, నూతన పరచబడటానికి మనం చేయవలసిన పని ఏమిటి, మనం చేయవలసిన పనులు ఏమిటో ఈ దినమున ధ్యానం చేసుకుందాం. మీరు హబక్కూకు గ్రంథములో గమనిస్తే 1-2 అధ్యాయాలు దేవుని యొక్క వాక్యములో దేవుని సమాధానం కొరకు, ప్రశ్నల కొరకు, దేవునితో అడుగుతున్నటువంటి సందర్భం కొరకు ఈ 2 అధ్యాయాలు కనబడతాయి. 3వ అధ్యాయానికి రాగానే దేవుడుకి ప్రార్థన చేసినటువంటి హబక్కూకు పొందినటువంటి సమాధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి కృతజ్ఞత పూర్వకముగా తన హృదయాన్ని దేవుని ఎదుట సమర్పించుకొని దేవునితో మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఈ 3వ అధ్యాయంలో మొదటి నుండి చివరి వరకు మనము గమనిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని వాక్యములో ఇక్కడ రాయబడి ఉంటున్నది కదా, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుము. ప్రియమైనటువంటి దేవుని సంగమం, మనము పుట్టినది మొదలుకొని అనేక మంది పుట్టుక క్రైస్తవులు, అనగా పుట్టినది మొదలుకొని వారి కుటుంబంలో జన్మించినప్పటి నుండి క్రైస్తవ కుటుంబంలోనే జన్మించి దేవుని ఆరాధనలు, ప్రార్థనలు, విశ్వాసంలో ముందుకు కొనసాగుతున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. మధ్యలో దేవుని ప్రభువుని అంగీకరించి మరికొంతమంది దేవుని స్తుతించి దేవుని సన్నిధిలో ముందుకు నడుస్తున్నటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. అయితే అన్ని కుటుంబాలకు కలిపి దేవుడు నాతో ఇచ్చినటువంటి మాట, సంవత్సరములు జరుగుతుండగా దేవాని కార్యములను నూతన పరచుము. కనుక ప్రతి వారికి ప్రతి ఒక్క సంవత్సరం వస్తూ ఉంటుంది. దేవుని చిత్తములో సజీవుల రెక్కల కింద దేవుడు మనల్ని కాచి కాపాడి రక్షించిన విధానాన్ని బట్టి
ప్రతి సంవత్సరము నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశిస్తూ ఉంటాం. అయితే ఈ 2020 నూతన సంవత్సరంలో ప్రవేశించినప్పుడు నువ్వు దేవుని దగ్గర ఏ తీర్మానాలు, ఏ ఉద్దేశాలు తీసుకున్నావో నాకు తెలియదు. ఏ వాగ్దానం తీసుకున్నావో, ఏ వాగ్దానము దేవుడు నీతో చేశాడో, దేవునితో నువ్వు ఏ వాగ్దానము చేసి ఉన్నావో అది నీకు మాత్రమే తెలుసు. ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న నీవు ఈ దినమున ఒక ప్రత్యేకమైనటువంటి ప్రశ్న: దేవుడు నీ జీవితంలో నూతన కార్యాలు చేస్తున్నాడా? దేవుడు చేస్తున్న నూతన కార్యాలను నువ్వెన్నడైనా చూడగలుగుతున్నావా? ఈ నూతన సంవత్సరంలో నీ కార్యములను దేవుడు నూతన పరిచాడా? నువ్వు ఏ వ్యాపారం చేసినా, ఏ పనిలో నువ్వు ముందుకు వెళ్ళినా ఆ కార్యాలను దేవుడు నిన్ను నూతన పరిచాడా అనే సంగతిని నువ్వు జ్ఞాపకం తెచ్చుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. ఈ హబక్కూకు కృతజ్ఞతగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, మొదటి వచనం చదివితే, ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన. ఏం చేస్తున్నాడు ఈయన? ప్రార్థన చేస్తున్నాడు. నిజమే ప్రియులారా, ఈ మార్చి మాసం నుండి మనమన్నీ గమనిస్తూ ఉన్నాం. పరిస్థితులు మారిపోయినాయి, ప్రభావం మారిపోయింది. పరిస్థితుల్లో గుండా అనేకమైన ఆర్థికమైనటువంటి పరిస్థితుల గుండా ప్రజలు పరిగెడుతూ ఉన్నారు. లాక్డౌన్ సంభవించింది. లాక్డౌన్ సందర్భంగా అనేకమైన కుటుంబాలు రోడ్డున పడిపోయినాయి. భయంకరమైన పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఒక విశ్వాసిగా, ఒక సేవకుడిగా, ఒక దేవునిని అంగీకరించిన, దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు ప్రార్థించే అలవాటును కలిగి ఉండాలి. హబక్కూకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, మీరు పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా ప్రార్థన గురించినటువంటి అనేక మాటలు, అనేక మర్మములు మనం చదువుతూ ఉంటాం. దానియేలు ప్రార్థించినట్లుగా మోషే గ్రంథములో ప్రతి పుస్తకములో దేవునికి ప్రార్థన చేయకుండా ప్రారంభించబడినది ఏది కూడా లేదు. ప్రతిది కూడా ప్రార్థనతోనే ముడిపడి ఉంది. వాస్తవానికి ప్రార్థన అంటే ఏంటి? మీరు చూడండి, దేవుని లేఖనాల్లో మనం చదివితే ప్రార్థన అనగా దేవునితో మనతో దేవుడు మాట్లాడే సందర్భాన్నే ప్రార్థన. మన జీవితంలో ఉన్నటువంటి దానిని దేవునికి ఒప్పందం చేసుకోవడం, దేవునికి వేడుకోవటం, దేవుని ముందు మన హృదయాన్ని పెట్టడాన్ని ప్రార్థన అంటారు. అంతేకాదు, నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్న సందర్భంలో దేవుని యొక్క వాక్కును పొందుకోవడం అని అంటారు. కనుక ప్రియులారా, అదే రీతిగా హబక్కూకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హబక్కూకు ఏ ప్రజల గురించి ప్రార్థిస్తున్నాడు? మీరు బాగా గమనిస్తే దేవుని వాక్యంలో దక్షిణ దేశంలో ఉన్నటువంటి యూదా ప్రజలందరి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడు? ప్రభువా, నిన్ను గూర్చిన వార్త నేను విన్నప్పుడు, నేను ప్రార్థిస్తున్నప్పుడు, నీ స్వరము, నీ వాక్కు, నీ ప్రత్యక్షత, నీ మాటను నేను విన్నప్పుడు నాకు భయము కలుగుతుంది. నిజమే ప్రియులారా, దేవుని వాక్యం బోధించాలని అనుకున్న ప్రతి సేవకుడు కూడా భయపడతాడు. వాక్యం చెప్పాలంటే చాలా భయపడతాడు. ప్రార్థన చేయటానికి కొంచెం అడపా ఏదో రకంగా ప్రార్థన చేయగలుగుతాడేమో, కానీ దేవుని వాక్యాన్ని బోధించటానికి అది విశ్వాసైనా, సేవకుడైనా, మరెవరైనా భయపడతాడు. ఎందుకో తెలుసా? దేవుని వాక్యము 2 అంచులు కలిగినటువంటి ఖడ్గము లాంటిది, బండను బద్దలు చేయు సుత్తె వంటిది. దేవుని వాక్యములో జీవమున్నది కనుక ఆ వాక్యమును బోధించుటకు ప్రతి వ్యక్తి కూడా భయపడుతూ ఉంటాడు. కానీ ఇక్కడ సందర్భం ఏంటంటే, హబక్కూకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, ఆ వార్త విన్నప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అనే సందర్భాన్ని ఆయన గమనిస్తున్నప్పుడు ఆయన హృదయంలో కలుగుతున్నది ఏంటిదంటే భయం. నిజమే ప్రియులారా, దేవుని వాక్యమునకు మనం భయపడు వారముగా ఉండాలి. దేవుని వాక్యాన్ని అంగీకరించడం ఎంత ముఖ్యమో దేవుని వాక్యానికి భయపడే వ్యక్తులంగా ఉండాలి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీవు దేవుని వాక్యానికి భయపడుతున్నావా? దేవుని వాక్యం, దేవుడు నాకే రోజు చేశాడు వాగ్దానం, అది చేస్తాడో చేయడు, అది జరుగుతుందో జరగదో పర్వాలేదు, అది జరిగితే జరగని, లేకపోతే లేదు, అది కాదండి. దేవుని విశ్వాసాలకు, దేవుని సంఘానికి, దేవుని ప్రజలకు ఉండవలసిన లక్షణం ఏమిటో తెలుసా? దేవుని యొక్క వాక్కునకు భయపడాలి. కన్య అయినటువంటి మరియా, ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ప్రత్యక్షత ఆమెకు కలిగినప్పుడు ఆమెకు భయం కలిగింది.
యోసేపునకు దేవుని ప్రత్యక్షత కలిగినప్పుడు, దేవుని స్వరం విన్నప్పుడు భయపడ్డాడు. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మరణించి తిరిగి లేచి ఆ మగ్దలేని మరియకు ప్రత్యక్షమైనప్పుడు యేసు యొక్క స్వరం విని భయపడింది. భయం, దేవుని యొక్క వాక్యములకు భయం. ఈ లోకంలో ఉన్న అధికారులను బట్టి, నాయకులను బట్టి కాదు ప్రియులారా, దేవుని వాక్యానికి భయపడే వ్యక్తిగా నీవు ఉండాలి. దేవుని వాక్యములో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలంటే దేవుని యొక్క వాక్కునకు భయపడాలి. ఆ హబక్కూకు అంటున్నాడు, ప్రభువా, నూతన సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములను నూతనము చేయి. దేవుని కార్యాలు, దేవుడు నీ పట్ల నూతనం చేయాలని నువ్వు ఆశించాలి. దేవుని కార్యాలు మన ఎడల నూతనపరచబడాలి. పోయిన సంవత్సరంలో ఉండినట్టుగా, పోయిన నెలలో ఏప్రిల్ నెలలో ఉన్నట్టుగా మే నెలలో ఉండటానికి వీల్లేదు. దేవుడు ఈ నెలలో నీకు నూతనమైన కార్యాలు జరిగించాలి. నిన్నటి దినమున ఉన్నట్టుగా ఈరోజు ఉండటానికి వీల్లేదు. నిన్నటి దినము ఈరోజు ఏకరీతిగా ఉన్నాడు. నిన్న ఏ వాగ్దానం చేస్తాడో అదే వాగ్దానం ఈరోజు కూడా నెరవేరుస్తాడు. కనుక దేవుని కార్యాలు నూతనపరచబడాలి అంటే నీవు చేయవలసిన పని ఏమిటి? దేవుని యొక్క వాక్యములు గమనిస్తే దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా దేవుని పిల్లలైనటువంటి మనము దేవుని కార్యాలు మన హృదయంలో నూతనపరచబడాలంటే ఫస్ట్ థింగ్, మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనములో మీరు చదివితే, నేను చదువుతున్నాను, వీలైన వారు మీరు బైబిల్ గ్రంథాన్ని తెరుచుకొని నేను చదువుతుండగా దాన్ని మీరు పరిశీలించాలని కోరుతున్నాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఈ వచనము మనందరికీ సుపరిచితమైనటువంటిది. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. చూడండి, ఈ వచనం మనందరికీ తెలుసు. దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తున్నాం. ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల పాతవి గతించెను, నూతనముగా మార్చబడ్డారు. మన జీవితంలో మొట్టమొదటి దేవుడు నీ జీవితంలో నూతనమైన కార్యాలు జరిగించాలి అంటే నీవు చేయవలసిన మొదటి పని ఏమిటో తెలుసా? నీలో ఉన్న పాత జీవితమునకు సంభవించినవన్నీ కూడా తొలగించుకోవాలి. నీలో ఉన్న పాత జీవితానికి సంబంధించినవన్నీ కూడా తొలగించుకోవాలి. అందుకే దైవలేఖన కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఏమని? మీరు క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి. ఎవరు ఎందున్నప్పుడు నువ్వు నూతనంగా మార్చబడతావు. ఒక మనుషుడు పాప జీవితం నుండి పరిశుద్ధపరచబడాలంటే క్రీస్తులోనికి రావాలి. క్రీస్తులోనికి రావాలంటే ఆ మనుషుడు చేయవలసిన పని ఏమిటి? పాపములను ఒప్పుకోవాలి, పశ్చాత్తాపపడాలి, మారు మనసు పొందాలి. దేవుని యొక్క సన్నిధానమున తన జీవితంలో రక్షింపబడి దేవునికి అనుగుణమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ మనుషుడు నూతన సృష్టిగా, నూతన వ్యక్తిగా మార్చబడతాడు. ఈ నూతన వ్యక్తిగా మార్చబడిన వ్యక్తి జీవితంలో ఏవి కూడా తన పాత జీవితంలో ఉన్నటువంటి పాత జీవితానికి సంబంధించినవేవి కూడా తన మనసులో కానీ, తన హృదయంలో కానీ, తన జీవితంలో కానీ ఉండటానికి వీల్లేదు. చాలామంది ప్రభువుని అంగీకరిస్తారు, ప్రార్థనలు చేస్తారు, రక్షింపబడతాడు, ప్రభు నన్ను రక్షించాడు అని చెప్తాడు, దేవుడు నన్ను కాపాడాడు అని చెప్తాడు. అంతేకాకుండా నేను మారు మనసు పొందానని చెప్తాడు. మరలా పాత జీవితంలోనే జీవిస్తూ ఉంటాడు. అవే బూతులు, అవే చెడ్డ మాటలు, అవే హేయమైన కార్యములు, అవే దేవునికి అయిష్టమైన క్రియలు, అవే చేస్తూ ఉంటాడు. ఎక్కడ నూతన జీవితం? ఎక్కడ నూతన సృష్టిగా నువ్వు మార్చబడతావు? మార్చబడవు కదా. కనుక ప్రియ సంగమా, ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నాను, నీవు నూతనంగా మార్చబడాలంటే నీ వస్త్రధారణ నూతనపరచబడితే కాదు, నీ అంతరంగంలో ఉన్న పాత జీవితములో ఉన్నటువంటి పాత ఆలోచనలు, పాత తలంపులు, నీ జీవితానికి సంబంధించినవన్నీ తొలగించుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక అమ్మాయిని ప్రేమించాడు. తాను ప్రేమించినటువంటి అమ్మాయి తను మోసం చేసి వెళ్ళిపోయింది.
ఆ మోసం చేసి వెళ్ళిపోయిన తర్వాత, లేకపోతే ఆ మనిషి ఆ యవనస్తుడు అటు ఇటు తిరిగి 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 ఏం చేశాడంటే తన ప్రాణాన్ని తీసేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. రైలు పట్టాల దగ్గరికి వెళ్ళి తను చనిపోవాలని అనుకున్నాడు. ఆ సమయంలో ఆ దారి గుండా వెళుతున్నటువంటి ఒక పెద్ద ఆయన ప్రభువుని అంగీకరించి పాట పాడుతూ నడుచుకుంటూ వెళ్ళిపోతుండగా ట్రైన్ పట్టాల మీద ఉన్నటువంటి అతన్ని చూచి అతన్ని కాపాడి రక్షించాడు. రక్షించి అతనితో చెప్పాడు, బాబు నువ్వెందుకు చనిపోతున్నావు అని అంటే ఆయన చెప్తున్నాడు పెద్ద ఆయనతోని, అయ్యా నేను ప్రేమించి, నేను అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించిన నా ప్రియురాలు నన్ను విడిచి వేరొకరితో వెళ్ళిపోయింది. ఇక నేను బ్రతికుంటుంటే వ్యర్థం అని చెప్పి తాను మరణించాలని అనుకొని ఈ స్థలానికి వచ్చానయ్యా అని చెప్పాడు. ఆ పెద్ద ఆయన చెప్పాడు, ఏమని తెలుసా, నీ ప్రాణం చాలా విలువైనది, నీ జీవితం చాలా విలువైనది. ఆ అమ్మాయి నిన్ను కాదని వెళ్ళిపోయినందువలన నువ్వు మరణిస్తే సరి అయింది కానీ కాదు. రా నాతోని, నిన్ను ప్రేమించే ప్రభు నీ కొరకు సిద్ధంగా ఉన్నాడు. తన ప్రేమను నీకు ఇవ్వటానికి ఆ ప్రభువు నీకు సిద్ధంగా ఉన్నాడని చెప్పి ఆయనను తీసుకుని వెళ్ళి ఆయనకు సువార్తను బోధించి రక్షణ అనుభవంలోనికి నడిపించి మారు మనసు పొంది ఆ యవనస్తుడు దేవుని సన్నిధానంలో తన జీవితంలో దేవునికి అప్పగించుకొని తను రక్షింపబడి కొన్ని సంవత్సరాలు దేవుని మందిరమునకు నడిచి దేవుని సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత దేవుని సన్నిధిలో బైబిల్ ట్రైనింగ్ చేశాడు. దేవుని సన్నిధిలో దేవుని సేవకు పిలువబడ్డాడు. దేవుడు చూపించిన ప్రదేశానికి వెళ్ళి దేవుని సేవ చేస్తున్నాడు. వివాహం చేసుకున్నాడు. చాలా సంతోషం, చాలా హ్యాపీగా నడిచిపోతా ఉన్నది. అయితే జరిగిన సందర్భం ఏంటంటే, ఏ అమ్మాయితోనైతే వివాహం చేసుకున్నాడో ఆ అమ్మాయిని అనుమానించడం మొదలుపెట్టాడు ఆయన. ఎందుకంటే తన పాత జీవితంలో జరిగిన సంగతులన్నీ తన మనసులో నుండి వెళ్ళిపోలేదు. తాను ప్రభువుని అంగీకరించాడు, రక్షణ అనుభవంలోనికి వెళ్ళాడు, అన్నీ చేశాడు, దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు, అనేకులకు బోధిస్తూ ఉంటే ఆ మాటలు విన్న వారందరూ అబ్బా ఇంత చక్కగా బోధిస్తున్నాడు దైవజనుడు అని ఎక్కడెక్కడో వెళ్ళవలసిన వారు ఆ మందిరానికి రావడం మొదలుపెట్టారు. కానీ తన ఇంటిలోనికి వెళ్ళినప్పుడు జరిగిందేందో తెలుసా, తను అనుమానించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే అనుమానపు విత్తనము బీజము తన మనస్సు నుండి తొలగిపోలేదో అప్పటి వరకు కూడా తన కుటుంబము చల్లాచెదరైపోయింది. వింటున్నారని అనుకుంటున్నాను. నూతన సృష్టిగాను మార్చబడినప్పుడు నీ జీవితంలో దేవుడు నూతన కార్యాలు జరిగించటం ప్రారంభిస్తాడు. స్తోత్రం చెప్పండి అందరూ, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, చివరికి ఏం జరిగింది? ఆ కుటుంబం విడిపోయింది. సేవకుల కుటుంబమే విడిపోయింది. ఇద్దరు వేరు అయిపోయారు. సంఘము చెదిరిపోయింది. విశ్వాసులు చెదిరిపోయారు. రక్షింపబడిన వారు మరలా పాత జీవితంలోనికి వెళ్ళారు. చూడండి, ఒక్క ఆలోచనతో, ఒక్క పాత జీవితానికి సంబంధించిన ఒక్క ఆలోచనతో తన సంఘము, కుటుంబము వేర్పరచబడ్డది. ఈరోజు నన్ను జ్ఞాపకం చేస్తున్నాను, ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న మీ అందరికీ, నీలో పాత ఆలోచన, పాత తలంపు నీలో ఉండటానికి వీల్లేదు. నీలో ఉండాల్సింది ఏంటంటే, నువ్వు నూతనంగా మార్చబడిన, నూతన దర్శనం, నూతన క్రియలు జరిగించడానికి దేవుడు చూపించిన మార్గము గుండానే నువ్వు వెళ్ళాలి. అది దేవుని చిత్తం. చూడండి, దేవాని కార్యములు నూతన పరచుము. నువ్వు ప్రార్థించడం ఎంత ముఖ్యమో, నీ అంతరంగములు నూతన క్రియలను ఆహ్వానించటానికి దేవునికి చోటు ఇవ్వటము కూడా అంతే ప్రాముఖ్యం. మొదటిది, నీలో ఉన్న పాత జీవితానికి సంబంధించినవి పంపించుకోవాలి. రెండవదిగా మనం చూస్తే, నువ్వు క్రొత్త జీవితంలో నేను ఉండాలి, నేను నా జీవితంలో నూతన క్రియలు దేవుడు జరిగిస్తూ నడిపించాలి అని నువ్వు అనుకున్నట్లే, నీలో ఉన్నటువంటి క్రొత్త జీవితానికి సంబంధించినవి ఒక 3 విషయాలు మీ ముందు పంచుకొని నేను ముగిస్తాను. చూడండి, దేవుని లేఖనాల్లో మనం గమనిస్తే, యోహాను సువార్తలో మీరు 3వ అధ్యాయం 3 నుండి 7 వచనాలు చదివితే, అక్కడ నికోదేము అనేటువంటి యూదుల అధికారి అక్కడికి వచ్చి యేసు ప్రభుని అడుగుతూ ఉంటాడు.
ప్రభువా, నేను నూతనంగా జన్మించాలంటే నేనేం చేయాలి? నేను ముసలివాడనైపోయాను, నేను ఏం చేయాలి అని చెప్తాడు, అడుగుతాడు. అడిగినప్పుడు ప్రభు అంటాడు, నీ శరీర సంబంధమైన జన్మల గురించి కాదు కానీ ఆత్మ సంబంధముగా నువ్వు జన్మించాలి. రెండవదిగా మీ జ్ఞాపకం చేస్తా ఉన్నాను, నువ్వు ఆత్మ సంబంధముగా నువ్వు నూతనపరచబడాలి. ఆత్మ సంబంధముగా నువ్వు నూతనపరచబడాలి. దేవుని వాక్యం అంటుంది, తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మీరు చదివితే, దేవుని యొక్క పిల్లల యొక్క ఆత్మ ఆవేశము లేకపోతే ఆత్మ అగ్ని చేత నింపబడిన ప్రతి వ్యక్తి యొక్క ఆత్మను ఆర్పకుండా చూసుకోవాలి. దేవుని ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది. రోమపత్రిక 8వ అధ్యాయం మీరు చదివితే, ఆత్మ లేని వాడు నా వాడు కాడు అని లేఖనం స్పష్టంగా చెప్తుంది. యోహాను సువార్త 4:24లో చదివితే, దేవుడు ఆత్మ కనుక ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలని వాక్యం చెప్తా ఉంది. కనుక ఆత్మ కలిగిన వాని వలె నువ్వు జీవించాలి. ఆత్మ ఫలములను కలిగిన వారి వలె నువ్వు బ్రతకాలి. ఎందుకంటే నువ్వు నూతనపరచబడ్డావు. నీ పాత జీవితం నుండి పరిశుద్ధతలోనికి నువ్వు వచ్చినప్పుడు నువ్వు దేవుని యొక్క ఆత్మను ధరించుకున్న వాడవై ఉండాలి. దేవుని ఆత్మను కలిగిన వాడవై ఉండినప్పుడు నీ జీవితంలో నూతన కార్యాలు చూడగలుగుతావు. అందుకే యోహాను రాసినటువంటి పత్రికల్లో మొదటి వచనంలో ఇలా రాయబడుతున్నది, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. ఏం వర్ధిల్లాలి? నీ ఆత్మ వర్ధిల్లాలి. నీ ఆత్మ వర్ధిల్లాలి. 3వ యోహాను రాసిన పత్రికలో మొదటి వచనంలో చదివితే, ఆత్మీయ జీవితంలో నువ్వు వర్ధిల్లాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఆత్మీయ విషయంలో వర్ధిల్లారు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో చదివితే, దేవుని యొక్క ఆత్మ పరలోకం నుండి దిగి వచ్చి ప్రభువును అతను ఆత్మతో నింపినట్టుగా దేవుని లేఖనాల్లో చూస్తాం. ఎవరైతే క్రీస్తును అంగీకరిస్తారో, క్రీస్తుని వెంబడిస్తారో వారందరూ కూడా దేవుని యొక్క ఆత్మను కలిగిన వారుగా ఉండాలి. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చదివితే, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన వారి వలె మనము జీవించాలి అని వాక్యం చెప్తా ఉంది. చెప్తుంది దేవుని ఆత్మ ఎవరిలో నివసిస్తుంది? దేవుని ఆలయమై ఉన్నటువంటి హృదయములో దేవుని ఆత్మ నివసిస్తుంది. దేవుని ఆత్మ నివసిస్తుంది. మొదటి కొరింథీ 3వ అధ్యాయం 16-17 వచనాలు చదివితే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని ఎరుగరా, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా అని రాయబడి ఉంటుంది. అంటే దేవుని ఆత్మ మనుష్యుని యొక్క హృదయంలో నివాసం చేస్తుంది. కనుక అందుకే రెండవ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని సేవకుడిగా మీరు నూతనమైనటువంటి ఆత్మ స్వభావము కలిగిన వారి వలె నువ్వు జీవించాలి. ఆత్మ స్వభావము కలిగిన వారి వలె. మూడవదిగా, మార్పు కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. మొదటి పేతురు రాసినటువంటి పత్రికలో మీరు చూడండి, 2వ అధ్యాయం దేవుని వాక్యం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. పేతురు భక్తుడు అంటాడు కదా, ఏమని అంటున్నాడు? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. నువ్వు క్రొత్తగా మార్చబడిన వ్యక్తిగా, మార్పు కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. కొంతమందికి మార్పు ఉండదు, ప్రార్థనలు గంటల తరబడి చేస్తారు, విశ్వాసం బలమైనదిగా ఉంటుంది, కానీ జీవితంలో ప్రవర్తనలో మార్పు అనేది ఉండదు. మార్పు లేని వారి వలె ఉండకూడదు. దేవుడు అన్నాడు, మార్పు నుండి చిన్న బిడ్డల వంటి వారైతేనే దేవుని రాజ్యంలో మీరు వారసులవుతారు. నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. ప్రియమైన సంగమా, ప్రేక్షకులారా జ్ఞాపకం చేసుకోనండి, నీ జీవితంలో మార్పు కలిగిన వ్యక్తిగా నీవు ఉన్నావా? నీవు జీవితంలో నూతన జన్మము కలిగినటువంటి వ్యక్తిగా, దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిగా నీవు ఉన్నావా? మూడవదిగా గమనిస్తున్నాం. నాలుగవదిగా మార్పు కలిగిన వ్యక్తి. ఐదవదిగా దేవుని వాక్యం, నూతన మార్గంలో నువ్వు నడుచుకోవాలి. దేవుడు చూపించే మార్గం గుండా నువ్వు నడవటం ప్రారంభించాలి. కీర్తన గ్రంథం 142వ కీర్తన 3వ వచనంలో చదివితే, దేవుడు చూపించే మార్గము గుండా నువ్వు వెళ్ళాలి. దేవుడు నీ కొరకు దాచి ఉంచిన మార్గము గుండా నువ్వు నడిచినప్పుడు దేవుని కార్యములను నీవు
స్తోత్రం. హల్లెలూయా. ఏంటి ఆ నూతనమైనటువంటి మార్గం? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంలో చదివితే, దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి క్రొత్త ఆకాశం క్రొత్త భూమి యందు దేవుని సన్నిధిలో దేవుని దూతల మధ్యలో నీవు నివసించడానికి దేవుడు చూపించిన మార్గము గుండా నువ్వు నడవాలి. హల్లెలూయా. మార్గము గుండా నీవు నడిచినప్పుడు దేవుని యొక్క కార్యములను నీవు చూడగలుగుతావు. దేవుని కార్యాలు నువ్వు చూడగలుగుతావు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మీరు చదివితే దేవుని వాక్యంలో మరొక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో కూడా దేవుని యొక్క వాక్యం ఇలా రాయబడి ఉంటుంది. 20వ వచనంలో దేవుడు నీకు చూపించిన మార్గం చూడండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, దేవుడు నీ కొరకు ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడు. ఏంటి ఆ మార్గం? పరలోకమునకు దారి చూపించే మార్గం. ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించి మారు మనసు పొంది పశ్చాత్తాపడి రక్షింపబడి దేవునికి అనుగుణమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నటువంటి దేవుడు చూపించే మార్గం. సహోదరులారా, మన కొరకు యేసు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము కలిగినదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలము యందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ స్థలమునందు నీ మార్గం, దేవుని మార్గం ఎక్కడికి తీసుకెళ్తుంది? పరిశుద్ధ స్థలములోనికి. కనుక ఆయన పరిశుద్ధ స్థలములోనికి నువ్వు వెళ్ళటానికి నువ్వు చేయవలసినటువంటి పనేమిటో తెలుసా? ఆయన చూపించిన మార్గంలో నీవు నడవాలి. అపోస్తలుడైనటువంటి పౌలు ప్రార్థన చేశాడు. ప్రభువా, నేను పలానా స్థలానికి వెళ్ళాలి అని ప్రభువుకు ప్రార్థన చేస్తే, కుమారుడా నువ్వు వెళ్ళకూడదు అని చెప్పాడు. మనం ప్రయాణం చేయడానికి ముందు ప్రార్థించాలి. మనం చేస్తాం అలాగా? చెయ్యం. టైం వచ్చిందంటే, డబ్బులు వచ్చినాయంటే చాలు, స్తోత్రం. జీతం రాగానే చాలు, వెంటనే ఏటీఎంలో పెట్టేది కార్డు, డబ్బులు తీసేది. ఎవరికి తెలియదు ఎంత ఖర్చు అయిందో కూడా. అది సరి అయింది కాదు. దేవుని సంఘముగా, విశ్వాసులుగా మీరు గుర్తుంచుకోవాలి. నీ జీవితంలో నూతన కార్యములను దేవుడు నూతనపరచాలంటే, దేవుని కార్యాలు నూతనపరచాలంటే నంబర్ 1, నీ జీవితంలో, నీ పాత జీవితంలో ఉన్న జీవితానికి సంబంధించినది ఏది కూడా నీలో ఉండటానికి వీల్లేదు. నంబర్ 2, నీవు క్రొత్త జీవితంలో నూతన ఆత్మ స్వభావం కలిగి ఉండాలి. నంబర్ 3, మార్పు కలిగినటువంటి వ్యక్తిగాను మార్చబడాలి. నంబర్ 4, దేవుని యొక్క వాక్యములో రాయబడిన రీతిగా నూతన మార్గంలో నీవు నడవాలి. అప్పుడు దేవుడు నీ జీవితంలో దేవుడు చేయగలిగిన కార్యములు నీ జీవితంలో దేవుడు నూతనపరుస్తాడు. ఎంతకాలం అదే బురదగుంటలో ఉంటావు. ఈ బురదగుంట నుండి నువ్వు బయటికి రావాలంటే నువ్వు నూతనపరచబడు. నీ ప్రార్థన నూతనపరచబడాలి, నీ విశ్వాసం నూతనపరచబడాలి, నీ ఆత్మీయ స్థితి నూతనపరచబడాలి. నీ ఫైనాన్షియల్ నూతనపరచబడితే దేవుని రాజ్యానికి వెళ్ళవు. కానీ నీవు ఆత్మీయ స్థితిలో నువ్వు నూతనపరచబడినప్పుడు దేవుని రాజ్యానికి, పరిశుద్ధ స్థలములో ఉండటానికి దేవుడు మార్గం చూపిస్తాడు. ఈ వాక్యం లైవ్ ద్వారా వింటున్నటువంటి మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ మరొక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాను. దేవుని కార్యములను దేవుడు నూతనపరచాలంటే నువ్వు దేవుని వైపు చూడు, దేవుడి కార్యాలను నూతనపరుస్తాడు. హబక్కూకు ద్వారా దేవుడు సెలవిచ్చిన మాట, సంవత్సరాలు జరుగుతున్నాయి, ప్రభువా నీ కార్యాలను నూతనపరచు. నిజమే. నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు అయిందో ప్రభువుని అంగీకరించి? 10, 20, 5, 2, 3, 40, 50, 60 సంవత్సరాలు అయిందేమో. హౌ మెనీ ఇయర్స్? ఎన్ని సంవత్సరాలు అయింది నీ జీవితంలో ప్రభువుని అంగీకరించి, ప్రభువుని ఆరాధించడం? కానీ ఒక్క కార్యమైన దేవుడు నూతన కార్యం చేశాడా? ఈ రోజున నువ్వు ఎక్కడ ఉన్నావు అక్కడే మోకరించు, ప్రభువు నూతన కార్యం జరిగిస్తాడు. తలలు వంచుదాం. మోకరించిన నీవు నీ గుండె పైన, నీ హృదయం పైన ఒక చెవి పెట్టుకొని ప్రభువుతో అడుగు, ప్రభువా ఇకనైనా నేను నూతనపరచబడతాను, నూతన కార్యాలు నా పట్ల జరిగించు. హల్లెలూయా. హబక్కూకు ప్రార్థించాడు,
దేవుడు సమాధానం ఇచ్చాడు. ప్రభువా, అందుకు నేను కృతజ్ఞుణ్ణి అన్నాడు. కానీ నీ మాటకు నేను భయపడుతున్నాను, నీ వాక్కుకు నేను లోబడతాను, నీ వాక్కుకు నా హృదయాన్ని అర్పించుకుంటాను అని చెప్పి, దేవా నీ కార్యములు నా పట్ల నూతనపరచు. నిజమే సంగమా, ప్రేక్షకులారా, దేవుని ప్రజలారా, దేవుని కార్యాలు నీ పట్ల నూతనపరచబడుతున్నాయా? నీ బ్రతుకులో ఎక్కడ వేసిన గొంగడి అలాగే అక్కడే ఉన్నదా? మార్చబడిందా లేదా? పరిశీలించుకో. నీ ధనము, నీ ఇల్లు, నీ అంతస్తు, నీకున్నటువంటి వస్త్రధారణ మార్చబడిందేమో, కానీ నీ ఆత్మీయ స్థితిలో మార్పు కలగాలి. ఏలియాను వెంబడించిన ఎలీషా ఆత్మ మంట కలిగిన వాడుగా ఉన్నాడు. అదే ఎలీషాను వెంబడించిన గేహాజీ దేవుని కృపను పోగొట్టుకున్నాడు. సంగమా, గేహాజీ వలె ఉన్నావా? ఎలీషా వలె ఉన్నావా? ఒకసారి ఆలోచించు. ప్రభు కొరకు మంట కలిగిన బిడ్డగా దేవుని మార్గంలో నడుస్తున్నావా? ఇంకా ఏ మార్గంలో నడుస్తున్నావు? భక్తుడైన దావీదు అంటాడు, అయ్యా దుష్టులు ఆలోచించినట్టు నేను ఆలోచన చేయకూడదు. అంటే దుష్టులతో సహవాసము నాకు అవసరం లేదు. పరిశీలించుకో. హల్లెలూయా. లైవ్ ద్వారా వీక్షిస్తున్న నీవు పరిశీలన చేసుకో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను సూటిగా అడుగుతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆయన నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నాడు, నువ్వు మార్చబడ్డావా? దేవా, నీ కార్యములను నూతనపరచుటకు నా బ్రతుకును సరిచేయి, నా పాప జీవితమును సరిచేయి, ఈ పాపిష్టితనము నుండి నన్ను విడుదల చేయి. ప్రార్థించుదా, వేడుకో ప్రభువుని. ప్రార్థన చేద్దాం. సర్వాధికారి మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం. కృప కలిగిన మా దేవుడు, మహోన్నతుడైన తండ్రి, ఈ ఉదయకాలము ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా చూస్తున్నా నీ ప్రజలందరినీ దర్శించండి. ఇదిగో ప్రభువా, ఆ ప్రజల యొక్క హృదయములో తలంచుచున్న కార్యములన్నీ నూతనపరచబడును గాక. వారి హృదయము నూతనపరచబడును గాక. యెహెజ్కేలు గ్రంథములో 36:26 వచనములో చదివితే, 18:31లో చదివితే లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, నూతన హృదయమును నాకు ఇచ్చి ఉన్నావు. ఎస్ దేవా, నూతన హృదయము వారికి అనుగ్రహించబడును గాక, మార్పు కలుగును గాక. నీ చిత్తము వారి ఎడల జరిగించడానికి నీ మార్గములలో వారు నడుచుదురు గాక అని ప్రార్థిస్తున్నాం. కృపా కనికరం కలిగిన అప్పగించుకుంటున్నాం. మమ్మలను కడుగు, పరిశుద్ధపరచుము, పవిత్రపరచు. నీ నూతనమైన కార్యము జరిగించు. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఇంతవరకు నీ దేవుని యొక్క వాక్యము ద్వారా మమ్మలను సంధించి మాతో మాట్లాడుతున్న విధానమునకై వందనములు చెల్లిస్తున్నా. నీ దాసుని నీవు నిలబెట్టుకొని, నీ దాసుని అంతరంగములో నుండి సూటిగా మాతో మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రం. దర్శించండి, మమ్మల్ని మేము పవిత్రపరచుకునే భాగ్యములు దయచేయండి. మీ కృపలో, మీ దయలో మమ్మల్ని నిలబెట్టుకుని నడిపించుమని, నామానికి మహిమయు ఘనతయు ప్రభావములు తెచ్చుకొనమని, ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి మనందరికీ తోడై ఉండి నడిపించి కాపాడి రక్షించును
గాక. ఆమేన్, ఆమేన్. మరొకసారి ప్రకటిస్తున్నా, ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మిమ్మల్ని ప్రేమతో మా జేసీపీ మినిస్ట్రీ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. మీ కామెంట్లో దయచేసి మీరు తెలియచేయండి మీ ప్రార్థన అవసరతలు, అది ఏదైనా సరే మీ ప్రార్థన అవసరతలు ఏమున్నా మీరు దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థిస్తాం. అలాంటి ధన్యతను దేవుడు మాకు అనుగ్రహించాడని మేము నమ్ముతూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.